అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. ఈరోజు స్పెషల్ రెసిపీస్ శ్రీరామనవమి సందర్భంగా స్పెషల్గా ప్రిపేర్ చేసుకునే 3 రకాల ప్రసాదాలను చూపించబోతున్నాను. స్టవ్ వెలిగించకుండా, అలాగే ఎక్కువసేపు కష్టపడకుండా సింపుల్గా చకచకా ప్రిపేర్ చేసుకునే 3 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా వడపప్పును ప్రిపేర్ చేయడం కోసం చిన్న బౌల్ని తీసుకొని అందులోనికి 1/2 కప్పు వరకు శనగపప్పును వేయండి. నేను వడపప్పుని ప్రిపేర్ చేయడం కోసం శనగపప్పును తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి 1/2 కప్పు వరకు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న శనగపప్పును 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ పప్పు మునిగేంత వరకు వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. పప్పు చక్కగా నానేలోగా మరొక బౌల్ని తీసుకొని అందులోనికి 1/2 కప్పు వరకు సన్నగా తురిమి పెట్టిన బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మునిగేంత వరకు, లేదంటే మీరు బెల్లం తురుమును ఏ కప్పుతో అయితే తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని వేసి వాటర్ బెల్లం తురుము కలిసేలా బాగా కలపండి. ఇలా చక్కగా కలిసిన తర్వాత బెల్లం కూడా కాస్త మెత్తపడేంత వరకు బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టేసేయండి. బెల్లం చక్కగా నానేలోగా చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. మిరియాలు వేసుకున్న తర్వాత 4 ఇలాచీలు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి. ఇలా తీసుకున్న మిరియాలను, ఇలాచీలను గ్రైండ్ చేసి తీసుకోండి. మీరు రోట్లో దంచుకొనైనా ఈ పౌడర్ను పానకంలోనికి వేసేయచ్చు. కానీ మిక్సీ జార్లో గ్రైండ్ చేయాలనుకుంటే మాత్రం 1 స్పూన్ వరకు షుగర్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. మిరియాల క్వాంటిటీ అలాగే ఇలాచీల క్వాంటిటీ తక్కువగా ఉండడం ద్వారా ఇలా 1 స్పూన్ షుగర్ని వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తని పౌడర్లా చక్కగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిరియాల పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్న బౌల్లోనికి వేసేయండి. మిరియాల పొడి వేసిన తర్వాత బెల్లం మొత్తం చక్కగా కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 10 నుండి 15 వరకు తులసి దళాలను పానకంలోనికి వేసుకొని పానకం మొత్తం కలిసేలా బాగా కలపండి. అంతే, సింపుల్గా పానకం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన పానకాన్ని పక్కన పెట్టేసేయండి. తర్వాత చలివిడిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పొడి బియ్యం పిండిని 1/2 కప్పు వరకు వేసుకోండి. సాధారణంగా చలివిడిని ప్రిపేర్ చేస్తున్నప్పుడు బియ్యాన్ని తడిపి ఆరనిచ్చి బియ్యం పిండిని ప్రిపేర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కాస్త సింపుల్ పద్ధతిలో ఇలా ముందుగా మరపట్టించి తీసుకున్న బియ్యం పిండితోనే ఎటువంటి పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న బియ్యం పిండిలోనికి 1/2 కప్పు వరకు సన్నగా తురిమిన బెల్లం, 2 ఇలాచీలు, చిటికెడంత సాల్ట్ను వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన బియ్యపిండి మిశ్రమాన్ని వేసి 1/2 కప్పు వరకు చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు వరకు కాజుని వేసి కొద్దిగా వాటర్ని పిండి మిశ్రమంలోకి చల్లుకుంటూ పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండిలో బెల్లాన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాము కాబట్టి ఇలా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటేనే పిండి లూజ్గా మారకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది. కాబట్టి అవసరమైనంత మేరకు మాత్రమే కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ ముద్దలా కలుపుకోండి. చలివిడి ఏమాత్రం కాస్త లూజుగా అనిపించినా కాస్త పొడి బియ్యం పిండిని వేసి కలుపుకోండి. ఇలా చలివిడి పిండి మొత్తం చక్కగా కలిసిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఇలా రౌండ్గా లడ్డూలా చుట్టుకోండి. అంతే, సింపుల్గా
చలివిడి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన చలివిడిని ప్లేట్లోకి తీసుకోండి. అలాగే ముందుగానే నానబెట్టి తీసుకున్న శనగపప్పులోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి శనగపప్పును మాత్రమే ప్లేట్లోనికి తీసుకోండి. అలాగే శనగపప్పుతో పాటుగా చిన్న బెల్లం ముక్కను కూడా తీసుకోండి. అంతే, సింపుల్గా శ్రీరామనవమి పండుగ సందర్భంగా స్టవ్ వెలిగించకుండా 3 రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ 3 రకాల ప్రసాదాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.